హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్ తెలుగు నేను మీ కనకరపుల్లేపు. సో గైస్ ఈరోజు మనకి ఒక మంచి బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. దీంట్లో ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, జస్ట్ మామూలుగా ఎగ్జామ్ సరిపోతుంది. మనకి 24,000 నుంచి 64,000 రూపాయలు సంపాదించుకునే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మనం సంపాదించుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఆ జాబ్స్ ఏంటి, మనం దేంట్లో వర్క్ చేయాలి, అసలు ఆ రోల్ ఏంటి, మన అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఈ యొక్క వీడియో మీరు చివరి దాకా చూడండి. ప్రతి 6 నెలలకి ఒకసారి వచ్చే ఈ జాబ్ ఇది కొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి కూడా వస్తుంది. సో ఇటువంటి జాబ్స్ కి మనం అప్లై చేసుకుంటే కనుక ఒకవేళ మనం ఎగ్జామ్ రాసి వదిలేస్తే మన లక్ ప్రకారం మన లక్ ప్రకారం జాబ్ వచ్చినా వస్తుంది. సో గైస్ అందుకనే ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు కనుక లక్ ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో మీరు చూస్తున్నారు కదా, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఓకే, సో ఈ యొక్క నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే ఈ యొక్క అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో గైస్ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఈ యొక్క బ్యాంక్ సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయండి. మనకి 1st ఆగస్ట్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయన్నమాట. అలాగే మనకి ఈ అప్లికేషన్ వచ్చేసరికి 21 ఆగస్ట్ దాకా మనకి అప్లికేషన్ డేట్ ఉంటుంది. అప్పటిలోగా మీరు మన అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు కూడా ఈ యొక్క డేట్ లోనే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీకు ఏమైనా ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా మీకు మార్పులు చెరుపులు చేసుకోవాలంటే కనుక అప్లికేషన్ లో అది కూడా ఈ యొక్క డేట్ లోనే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇకపోతే అసలు ఈ యొక్క పోస్ట్ కి మనకి టోటల్ గా 2 ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్ 1 వచ్చేసరికి ప్రిలిమినరీ ఉంటుంది, నెంబర్ 2 వచ్చేసరికి మెయిన్ ఉంటుంది. సో ఈ యొక్క ప్రిలిమినరీలో మనకి అక్టోబర్ ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. అలాగే వన్స్ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మొత్తం కూడా మనకి మార్చ్ 2026 లోపు మనకి ఈ యొక్క ఎగ్జామ్ గురించి అలాగే మనకి యొక్క పోస్ట్ గురించి మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే guys, ఇకపోతే మనం ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, మనకి అసలు ఏమేమి బ్యాంక్స్ లో మనకి యొక్క జాబ్స్ ఉన్నాయంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్. సో ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క ఎగ్జామ్ మనకి ఆన్సర్ ఇస్తుందన్నమాట. సో ఏ బ్యాంక్ లో కనుక మనకి వేకెన్సీ ఉంటే ఆ బ్యాంక్ లో వాళ్ళు మనకి జాబ్ అలొకేట్ చేస్తారు. ఓకే, అలాగే ఇక్కడ మనకి శాలరీ వచ్చేసరికి చూడండి, మనకి యాజ్ ఎ పోస్ట్ కింద అంటే మనం ఈ యొక్క ఎగ్జామ్ లో సెలెక్ట్ అయితే కనుక మనం కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్ట్ కి మనం సెలెక్ట్ అవుతాం అన్నమాట. సో వన్స్ మనకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి మినిమం బేసిక్ పే కింద 24,000 నుంచి మనకి 61,000 దాకా మనకి బేసిక్ పే మనకి వస్తుంది. సో దీంతో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ప్రతి ఒక్క అలవెన్స్ మనకి దీంట్లో యాడ్ అవడం జరుగుతుంది. ఓకే, నార్మల్ గా బై హ్యాండ్ వచ్చేసరికి ఇంచుమించు ఒక 50,000 నుంచి 70K దాకా మనకి బై హ్యాండ్ వచ్చే ఛాన్సెస్ దీంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే కమింగ్ టు ఎలిజిబిలిటీ, మనం ఎవరు ఇంట్లో అప్లై చేసుకోవచ్చు అంటే కనుక ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో, ఎవరైతే దగ్గర అయితే ప్రతి సర్టిఫికేట్ మార్క్ షీట్ ఉంటుందో వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబులే. ఆ పాయింట్ కూడా ఇక నోటిఫికేషన్ లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కమింగ్ టు మనకి సిటిజన్ అంటే మీరు ఖచ్చితంగా ఇండియాలో పుట్టి పెరిగి ఉండాలి. మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క పాన్ కార్డ్ ఖచ్చితంగా మీకు వెరిఫై చేస్తూ ఉంటారు. అలాగే ప్రతిదీ కూడా మీకు ఒక ఏజ్ వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల దాకా మీ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ మధ్యన ఏజ్ వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తారు కాబట్టి. అలాగే ఇకపోతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత మనకి మెయిన్ ఇంకా చూసేది ఏంటంటే కనుక మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అన్నమాట. సో అది కూడా మనకి బ్లైండ్నెస్ ఎంత ఉండాలి, మనకి సైట్నెస్ ఎంత ఉండాలి, మొత్తం కూడా వాళ్ళ యొక్క నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. అలాగే ఇకపోతే మనకి స్టేట్ వైజ్ గా ఈ యొక్క నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ స్టేట్ కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి ఇంచుమించు 340 పోస్టులు పైగానే వాళ్ళు ఇచ్చడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి నోటిఫికేషన్ లో వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకవేళ మీరు కనుక దీంట్లో ఖచ్చితంగా ఎలిజిబుల్ అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఒక అప్లై లింక్ ఉంటుంది. ఆ అప్లై లింక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ గా ఎస్బీఐ బ్యాంక్ మీకు ల్యాండ్ అవుతుంది.
అప్లై లింక్ మీరు క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్‌గా మీకు ఐబీపీఎస్‌లోకి మీరు ల్యాండ్ అవుతారు. సో, దాంట్లో మీ యొక్క ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసుకొని మీరు ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కమింగ్ టు అప్లికేషన్ ఫీస్ మాట సో, సో, గైస్ ఒకవేళ మీరు గనక ఎస్సీ, ఎస్టీ లేకపోతే మీరు బీసీ అటువంటి క్యాస్ట్‌లో ఉంటే గనక మీకు అట్‌లీస్ట్ మీకు మీరు అప్లికేషన్ ఫీజ్ కింద ₹108 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీలోకి వస్తే కనుక మీరు ఇంచుమించు 750 అబోవ్ మీరు ఫీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో గైస్ ఒకవేళ మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అది కేర్‌ఫుల్‌గా మెన్షన్ చేయండి. అప్పుడే మీ యొక్క అప్లికేషన్ ఫీ అక్కడ మీకు అప్లికబుల్ అవుతుందన్నమాట. అలాగే మీకు ఖచ్చితంగా చెప్పినట్టుగానే మీరు చేస్తున్న డిగ్రీ ఏదో గ్రాడ్యుయేషన్ ఉందో అది ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి రికగ్నైజ్ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా అటువంటి యూనివర్సిటీస్ మాత్రమే ఈ యొక్క వీళ్ళు ఎలిజిబుల్ చేస్తారన్నమాట. ఓకే. అలాగే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ప్రతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీలో ఉండాలి. అలాగే ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఫైనల్ ఇయర్ బీటెక్ మార్క్స్ కూడా మీలో ఉండాలి. ఎందుకంటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ విధంగా మనం మొత్తం కూడా మన యొక్క పర్సెంటేజ్‌ని కాలిక్యులేట్ చేసుకొని ఒకవేళ మీరు ఫైనల్ అయితే గనక మీ యొక్క పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క ఫైనల్ ఇయర్‌కి ఎంత వస్తుందో అంచనా వేసి మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అలాగే గైస్ ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి చెప్పాను కదా మీకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. వచ్చేసరికి ప్రిలిమినరీ నెక్స్ట్ మెయిన్ మాట. సో, మనకి ప్రిలిమినరీ వచ్చేసరికి ఇంగ్లీష్, రీజనింగ్ అలాగే ఎబిలిటీ మనకు అన్నీ ఉంటాయి కదా! అలాగే మెయిన్ ఎగ్జామ్‌లో మనకి సేమ్ ఇంగ్లీష్, ఫినాన్స్, ఎబిలిటీ అన్నీ ఉంటాయన్నమాట. ఎవరైతే మెయిన్ ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే మనకి ఫైనల్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయన్నమాట. చాలా గుర్తుపెట్టుకోండి. సో, ఇది గైస్ ఇవాల్టి మనకొచ్చిన బ్యాంక్ సంబంధించిన వచ్చిన జాబ్స్. అలాగే ఏ స్టేట్‌లో ఎంత జాబ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ లాంగ్వేజ్ కావాలి అది కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. సో, మీరు దాన్ని కూడా గో త్రూ అవ్వచ్చు. సో, మొత్తం కూడా మీరు గో త్రూ అయిన తర్వాత ఒకవేళ మీకు అప్లికబుల్ అనిపిస్తే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో, స్టే ట్యూన్ వెంటనే అప్లై చేసుకోండి. 21st ఇది లాస్ట్ డేట్ మాట. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ జెన్యూన్ జాబ్స్ గురించి సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. అలాగే కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో. నా నెక్స్ట్ వీడియోలో అటువంటి క్వాలిఫికేషన్ ఉన్న జాబ్ తీసుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సైనింగ్ ఆఫ్.